మరి వాస్తు యంత్ర పూజ చేసుకుంటూ వాస్తుని కూడా ఆవాహన చేసుకోవాలి. బ్రహ్మాది వర్ణ కలశాన్ని ఎందుకు ఆవాహన చేసుకుంటున్నామంటే ఎలాగ వాస్తు యంత్రం వేసేసుకున్నాం, వాస్తు నారాయణుడు ఆవాహన అయిపోతాడు ఎట్లాగైనా, అక్కడ మీద దేవతలు అందరూ ఆవాహన అవుతారు. ఇక్కడ ఏమిటయ్యా అంటే మరి వీళ్ళందరూ వచ్చి ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒక ఆచ్ఛాదన కావాలి. ఆచ్ఛాదన అంటే పైన ఒక గొడుగో లేకపోతే స్లాబో లేకపోతే టేపుతో ఏదో ఒకటి ఉండాలి కదా. మరి అటువంటి పెద్ద వీళ్ళందరూ ఉండగలిగేంత ఆచ్ఛాదన ఏముంది అంటే వర్ణ కలశమే. వర్ణం అంటే ఏంటి? నీరు ఉన్నంత విస్తీర్ణం ఇంకేదీ లేదు, అవునా? అందుకని ఆ నీటిని ఆవాహన చేసుకోవాలి. మరి నీటికి కూడా ఒక దేవత ఉంటుంది, అది దేవత అంటే వారికి కూడా పెద్దలు ఉంటారు కదా. ఆ నీటిలో నివసించే శక్తి ఎవరిది అంటే బ్రహ్మదేవుడిది. అందుకని బ్రహ్మాది వర్ణ కలశాన్ని ఆవాహన చేసుకోవటం అనమాట. అయితే దీంట్లో నవగ్రహాలు అంటే ఏమిటయ్యా అంటే మనకి నిత్యము కూడా మనం అనుకుంటాం ఒక తప్పిదం జరిగినప్పుడు అయ్యో వాళ్ళకి తప్పిదం జరిగినది, మన మనసులో ఆందోళన వస్తూ ఉంటాయి. మనం నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఏ రోజు మనం ఉద్దేశం వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మన ఆలోచనలు పని చేయవు, ఒక్కొక్కసారి పిల్లల నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి భార్య నుంచి ఇబ్బందులు, ఇంట్లో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొకసారి మనం ఆల్మోస్ట్ ఏమిటయ్యా నా జీవితంలో చివరికి వెళ్ళిపోయింది అనే పరిస్థితి కూడా, అది మన పెద్ద వయసులో అవ్వచ్చు, చిన్న వయసులో అవ్వచ్చు, మీడియం వయసులో అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఇంకొకసారి ఏంటంటే మనం అనుకోకపోయినా కొత్తగా దాన్ని తయారు చేయడము, కొత్తగా దాన్ని మనం వాళ్ళకి చూపించడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ నవగ్రహాలే కారణం. ఏమిటి అంటే సూర్యుడు ఆత్మస్థైర్యానికి సంబంధించిన వాడు. ఆత్మస్థైర్యం అంటే ఏమిటి అంటే అది కాక మనం లోపల ధైర్యంగా ఉన్నామనుకోండి, బయటికి ఎంత ప్రమాదం కొలిచి ఉన్నా ఎదుర్కోగలం. అదే మనలో మనమే ముందు భయపడుతూ ఉన్నాం అనుకోండి, బయట చిన్న చీమను చూసినా కూడా భయపడతాం, అమ్మ మనది కూడుతుందేమో లోపలికి వెళ్ళిపోతాం. అది తర్వాత చంద్రుడు మనోధైర్యాన్ని. మనం ఎంత చేసుకున్నా మనసు బాగాలేదు అనుకోండి, ఆ చేసుకున్న కార్యక్రమం మీద దృష్టి ఉండదు, మనసులో చేసుకున్నా ఒకటే చేసుకోపోయినా ఒకటే అనే భావం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత వచ్చి కుజుడు, ఈయన రోగాలకు సంబంధించిన వాడు. అంటే చెప్పారు పక్కన వెళ్తున్నాడు ఎవరో ఉద్దేశం వెళ్ళిపోతూ ఉంటారు, అనవసరంగా లేని హాస్పిటల్ ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి ఈయన వల్ల. తర్వాత వచ్చి బుధుడు, మేధాశక్తికి సంబంధించిన వాడు, ఆలోచనలకి కానీ అవి. అంటే వీరు ఏమిటి అంటే వీరు మనకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క గడిలోకి వస్తుంటారు. ఆ గడి మంచి గడి అనుకోండి మనకి మంచి చేస్తుంటారు, లేదు చెడ్డ గడి అనుకోండి చెడుగా చేస్తుంటారు. చెడగడి అంటే ఏంటి ఏమీ లేదు. కొంతమంది ఇప్పుడు నేను నీచ స్థానంలోకి వెళ్ళా, నీచ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. రాహు అనేవాడు ఏంటి అంటే శత్రువుకి శత్రువుతో అనుకోండి శత్రువు అవుతాడు. పోనీ నీచ స్థానంలో శత్రువు ఉన్నప్పుడు మంచివాడు తోడైనా కూడా శత్రువుగానే మాట్లాడు. ఎందుకు? స్థానం నీచంగా ఉంది. అది ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు శత్రువు ఉన్నా కూడా మిత్రుడు వెళ్ళి కలిస్తే వాడిని కూడా మార్చడానికి ట్రై చేస్తాడు. ఎందుకు? స్థాయి ఉచ్చంగా ఉంది కాబట్టి అట్లా. తర్వాత వచ్చి గురుడు, ఈయన పుత్ర సంతానానికి సంబంధించిన వాడు. పిల్లలు పుట్టినప్పుడు కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు, కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది చదువుకోలేరు, కొంతమందికి కీర్తి ప్రఖ్యాతులు బాగా తీస్తాయి, కొంతమందికి కీర్తి ప్రఖ్యాతులు లభించవు. ఇవన్నీ కూడా గురుడికి. తర్వాత శుక్రుడు, ఈయన భార్యాభర్తల మధ్య కలహానికి సంబంధించిన కూడా. అది ఎవరి వల్లైనా అవ్వచ్చు, వారిద్దరూ కొట్టుకోవాలనే కాదు, అసలు ఎవరి వల్ల, పిల్లల వల్ల, పెద్ద వల్ల, లేదా రైతుల వల్ల, లేదా బోరు కొట్టి వాళ్ళే కొట్టుకోవడము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అన్నీ అదే, దానికి గల కారణం శుక్రుడు. తర్వాత వచ్చి శని, ఈయన ప్రాణాంతకం. ఈయన చాలామంది శని దేవుడు వచ్చాడు అంటే భయపడతాడు. ఎలాంటి శని అంటే అమ్మూరి శని దేవుడా మనకి ఎందుకు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. బేసిక్గా ఆయన పట్టడం వల్లనే మన జీవితం సార్థకత అవుతుంది. చాలామంది అయ్యా మరి శనిదేవుడు పట్టుకుంటే ఇబ్బంది అంటారు కదండి. సార్థకత ఎట్లా అంటే పరమేశ్వరుడు ఒకసారి కైలాసంలో ఉన్నప్పుడు శనిదేవుడు వెళ్ళి నేను నిన్ను పట్టుకోబోతున్నాను అని చెప్తాడు. నువ్వేంటి నన్ను పట్టుకోవడం ఏంటి, నేను నీకు అధిపతిని అని చెప్పాలి అనేప్పటికీ సరే నేను రేపు వస్తాను కదా అంటాడు. పరమేశ్వరుడు ఏం చేస్తాడు, సరే హిందువుతో మనకెందుకులే అని చెప్పి ఒక కింద మరిచెట్లోకి వెళ్ళి తపస్సు చేసుకుని ఉంటాడు. మొన్నడు మళ్ళీ శనిదేవుడు కనిపిస్తాడు, ఏమయ్యా నన్ను పట్టుకుని వెరవేగావు, నన్ను పట్టుకోలేదు, ఏం చేయలేదు. స్వామి నేను పట్టుకున్నాను కాబట్టి మంచి కొండలలో ప్రశాంతంగా ఉండాల్సిన నీవు మరి చెట్లు పట్టుకున్నావయ్యా అని చెప్తాడు. అటువంటి వాడు శని. అప్పుడు శనిగా అడుగుతుంది ఆ పరమేశ్వరుడికి అర్థమవుతుంది. అంటే మన గ్రహస్థితిని ఎప్పుడూ మార్చుకోలేదు. తగలాల్సిన దెబ్బ ఎప్పటికైనా తగులుతుంది, అది తగలాల్సిందే. కాకపోతే ఏమిటి అంటే మనం చేసుకున్న పూజా కార్యక్రమాల వలన ఏదో తరగాల్సిన దానికి మనకి తృప్తిలో తప్పిపోతుంది. ఒక సగంతో 100కి 50% మాత్రమే మనకి జరుగుతుంది, కానీ జరగాల్సింది జరుగుతుంది కంపల్సరీగా. అదనమాట. అయితే
మరి ఎందుకు అంత స్పెషల్ అంటే మనకి ఈయన ఒక్క కాలం మాత్రమే ఉంటుంది, ఇంకో కాలం ఉండదు. రావణాసురుడు గొప్పవాడు అందరికీ తెలుసు కదా. నవగ్రహాలన్నీ ఒక ప్లేస్లో పెట్టి మేఘనాథుడు మరణం ఉండదు అంటారు. అలా పుడితే మేఘనాథుడికి మరి మరణం ఉండకపోతే ఎలా? మరి రాముడు అవతారం మళ్ళీ వదలాలి అవునా. అందుకని ఒక గడి పక్కకు చెబుతాడు. 14 సంవత్సరాలు ఎవరైతే నిద్రపోకుండా ఉంటారో వారు మాత్రం మేఘనాథుడు చంపారు. రాముడు చంపొచ్చు, హనుమంతుడు చంపొచ్చు, కానీ లక్ష్మణుడే దెబ్బ తిన్నా కూడా బతికి మరీ ఎందుకు చంపుతాడంటే 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రపోదు, తన భార్యను ఊరి మీద నిద్రలో ఉంటుంది. అందుకని ఆ యొక్క తను చంపే అవకాశం వీరికి మాత్రమే ఉంటుందన్నమాట. అప్పుడు ఆ యొక్క రావణాసురుడు శనికి ఒక కాలు నరికేస్తాడు, ఒక కాలు ఉంటుంది, ఇంకో కాలు ఉండదు. అందుకని వల్ల మెల్లమెల్లగా మందస్మితుడు అని చెప్పిస్తారు. అందుకే శని అంత ప్రత్యేకమైన వాడు అనమాట. సో మనకు ఒక లెసన్ మన జీవితంలో కింద పడిపోయినప్పుడు ఎలా ఉండాలి,